అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? భయపడుతున్నారా? ఏ విషయంలో అయినా చాలా భయం ఆందోళనతో ఉన్నారా? ఈ క్రిస్మస్ మాసంలో దేవదూతలు మంచి శుభవర్తమానాలు చెప్పేవారు కదా. మనందరికీ తెలుసు, దేవదూతలు వచ్చి చక్కని శుభవర్తమానము మరి గొల్లలకు అలాగే మరియకు చెప్పడం మనం వింటా ఉన్నాం. ఈరోజు వాగ్దానము మీ జీవితంలో కూడా దేవుడు ఒక దేవదూతని అసైన్ చేస్తున్నాడు. అన్ని విషయాలు చూసుకుంటారు. చద్దమా 34 కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క దూతను దేవుడు మీ కొరకు అసైన్ చేశాడు. ఒకసారి ఒక సిస్టర్ సాక్ష్యం విన్నాను నేను. రేపు సర్జరీ ఉందనగా ఆ రోజు ఎవరు లేరు తన దగ్గర. హాస్పిటల్లో తన బెడ్ మీద పడుకుంటూ నిద్ర పట్టక అసలు ఎవరు లేరు, సర్జరీ ఎలా జరుగుతుందో తెలీదు, బ్రతుకుతానో బయట పడతానో తెలియదు అంటూ చాలా భయముతో ఉంది. ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంది. యేసయ్యా దేవా నువ్వు ఉన్నావా, లార్డ్ హెల్ప్ మీ లార్డ్, భయంగా ఉందని ప్రార్థన చేస్తుంది. నిద్ర పట్టట్లేదు. ప్రార్థన చేసిన కొద్దిసేపు అలాగా పడుకొని ఇంత మాత్రం నిద్ర రావట్లేదు. అయితే ఒక నర్సు మెల్లగా ఎంతో శాంతంగా మరి ఆమె దగ్గరకు వచ్చి ఆమె భయంలో చూసి ఒక చిరునవ్వు నవ్వి డోంట్ బి అఫ్రైడ్, గాడ్ ఇస్ హియర్ అని చెప్పిందంట. అంటే నువ్వేం మాత్రం భయపడకు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిందంట. అని చెప్పిన వెంటనే ఆమె అలాగా సంతోషంతో కళ్ళు మూసుకుని నిద్ర పట్టింది. చాలా హాయిగా పడుకుంది. పొద్దున లేవంగానే ఎవరు ఆ నర్స్ ఎంత ధైర్యం ఇచ్చింది. ఆమె వచ్చి నాతో మాట్లాడిన తర్వాత చక్కని నిద్ర పట్టింది. ఆమెను పిలుస్తారంటే అసలు ఆ రాత్రి ఐసీయూలో ఏ నర్స్ లేరు, మీరు ఒక్కలే ఉన్నారు, ఎవ్వరు రాలేదని చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె అనుకుందంట, నిజంగానే దేవుడు తన దేవదూతని పంపించాడు. నీ జీవితంలో కూడా ఆయా మనుషులు వచ్చి ఏదైనా మాట పలికినప్పుడు లేక దేవుడు నిన్ను ధైర్యపరచడానికి తన దేవదూతని పంపించి నిన్ను కాపాడి నిన్ను రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మంచి శుభవర్తమానం తెచ్చే దేవదూతలు ఇంకా నీ చుట్టుప్రక్కల ఉన్న, అంతేకాదు నీ కొరకు అసైన్ చేయబడిన దేవదూత ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ దూత నీతో వస్తుంది. నేను ధైర్యపరచడానికి దేవుడు ఆ దూతలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఏ విషయంలో బాధపడకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించినాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, దేవదూతలు మా కొరకునైనా మా పరిచారకులుగా నువ్వు అసైన్ చేసినందుకు నీకు ఉన్నారు. ఈరోజు ఎంతమంది అయితే నాకు ఎవరు లేరు అనుకుంటున్నారో అయ్యా దేవదూతల్ని పంపిస్తావు. అయ్యా మనుషుల యొక్క సహాయం వ్యర్థము నాయన ప్రభ. అయ్యా కానీ నీ యొక్క సహాయము గొప్పది నాయన, ఎందుకంటే నీవు పరలోక సైన్యాన్ని దింపుతావు నాయన. ఈరోజు ఎవరైతే బాధతో భయముతో చీకుతో చింతతో ఉన్నారో, ఏ విషయంలో బాధపడుతున్నారో, బిల్స్ కట్టలేక ఆర్థిక విషయంలోనూ అనారోగ్య విషయంలోనూ ఏ విషయంలో అయితే బాధపడుతున్నావు అన్నీ కొట్టి వేసే కార్యం చేసి వారిని రక్షించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్. ఈ రోజు విన్నారు కదా ఈ వాగ్దానం. మీతో మాట్లాడితే కింద కమెంట్లో విశ్వాసంతో రాయండి. గాడ్ హ్యాస్ అసైన్డ్ ఏంజల్స్ ఫర్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ బ్లెస్డ్ డే.